ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 5Cలో క్వశ్చన్ నెంబర్ 7 ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే, a lens forms the image of an object placed at a distance of 45 cm from it on a screen placed at a distance 90 cm on the other side of it. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ని ఎక్కడ తీసుకున్నాం? ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 45 cm. ఇది ఆబ్జెక్ట్ పొజిషన్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఇది యూ అవుతుంది. స్క్రీన్ ఎక్కడ పెట్టాం? 90 cm డిస్టెన్స్లో. అక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది, అంటే ఇది ఇమేజ్ డిస్టెన్స్. ఈ 90 cm అనేది ఇమేజ్ డిస్టెన్స్ కాబట్టి ఇది మనకి దీన్ని వీతో డినోట్ చేస్తాం. ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ఇట్, ఇప్పుడు మనకి ఒక 2 బిట్స్ అవ్వడం జరిగింది, 2 బిట్స్ అడగడం జరిగింది. ఏ బిట్ ఒకటి, బిలో మళ్ళీ 2 సబ్ బిట్స్. సో సాల్వ్ చేద్దాం. ఇది ఇక్కడ ముందు మనకి గివెన్ డేటా రాసుకుంటే కనుక ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని యూతో డినోట్ చేస్తాం. ఇది 45 cm. ఆబ్జెక్ట్ మనం ఎటు తీసుకున్నాం? ఆబ్జెక్ట్ని ఎప్పుడు కూడా ఈ లెన్స్కి లెఫ్ట్ సైడే తీసుకుంటాం కాబట్టి యూ ఎప్పుడు కూడా నెగిటివ్ అవుతుంది. యూ ఆల్వేస్ నెగిటివ్. ఇది ఇంకా మైండ్లో పెట్టేసుకోండి. యూ ఆల్వేస్ నెగిటివ్, రైట్. మరి వి పరిస్థితి ఏంటి అంటే 90 cm. ఇది ఎక్కడ? ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ఇట్, ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది లెన్స్. సేమ్ సైడ్ అయితే నెగిటివ్, అదర్ సైడ్ అయితే పాజిటివ్. అందుకని వి అనేది +90 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఎలాంటి లెన్స్? నేమ్ ది కైండ్ ఆఫ్ లెన్స్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. సిన్స్ యూ ఈజ్ నెగిటివ్, ఇది యూ. సిన్స్ యూ ఈజ్ నెగిటివ్ అండ్ వి ఈజ్ పాజిటివ్. యూ నెగిటివ్ అయి వి పాజిటివ్ అయితే అది ఎలాంటి లెన్సో చెప్పాలంటే మీకు చిన్న సింపుల్ షార్ట్ కట్ చెప్తాను. ఈ సింబల్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇది కాన్వెక్స్ లెన్స్ గురించి. సిఎక్స్ అంటే కాన్వెక్స్, సివి అంటే కాన్కేవ్. ఇన్ షార్ట్ గుర్తుపెట్టుకోవడం చెప్తున్నాను. యు, వి, ఎఫ్ వాల్యూ. యు ఎప్పుడు నెగిటివే, మైనస్ మైనస్. ఇది మనకి ఫస్ట్ 5 కేసెస్లోని ప్లస్, సిక్స్త్ కేసులో మైనస్. ఇది ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ మైనస్. ఇవి కొంచెం జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి. ఇది లేదా ఇది గుర్తుండకపోతే ఇది నెగిటివ్ అనుకోండి, మైనస్ని. ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ నెగిటివ్, ఇది నెగిటివ్, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. అంటే ఇది మనకి యూ నెగిటివ్ అయి వి పాజిటివ్ అయింది అంటే ఇందులో చూడండి, ఈ కాన్కేవ్ లెన్స్లో అయితే కనుక యూ నెగిటివ్, వి నెగిటివ్, ఎఫ్ నెగిటివ్, 3 నెగిటివ్లే. ఇక్కడ మనకేమో యూ నెగిటివ్, వి పాజిటివ్, యూ నెగిటివ్, వి పాజిటివ్. ఫస్ట్ 5 కేసెస్లో వి పాజిటివ్, 6th కేసులో మాత్రం నెగిటివ్. ఇందులో ఈ లెన్స్లో, కాన్వెక్స్ లెన్స్లో ఇక్కడ మనం చూడండి, యూ నెగిటివ్, వి పాజిటివ్ ఇందులో మాత్రం ఉంది. ఇందులో 2 నెగిటివ్లే కాబట్టి ఇది కాన్కేవ్ లెన్స్ కాదు, ఇది కాన్వెక్స్ లెన్స్. చూడండి ఏంటి అర్థం అంటే ఇట్ ఈజ్ కాన్వెక్స్ లెన్స్. ఇవి సింబల్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, మనకి న్యూమరికల్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇవి ఎలా వచ్చే సింబల్స్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ వీడియో లెంతీ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు బిలో ఫస్ట్ బిట్, ది ఫోకల్ లెంత్ ఆఫ్ ది లెన్స్. ఫోకల్ లెంత్ కావాలంటే మనం లెన్స్ ఫార్ములా అప్లై చేయాలి. లెన్స్ ఫార్ములా ఏం చెప్తుంది? 1/f = 1/v - 1/u. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/f అంటే మనకు తెలియదు, ఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. 1/v, v పాజిటివ్ కదా అంటే 90, మైనస్ యూ నెగిటివ్ కదా -45. ఇది ఫార్ములాలో మైనస్, ఇక్కడ -45 రాస్తే ఈ మైనస్ ప్లస్ అవుతుంది. 90కి 45 కలిసి 90 అవుతుంది. 90 1 × 90, 1 × 1 1. 45 2 × 90, 2 × 1 2. అంటే ఇది 3/90 అయింది. క్యాన్సిలేషన్లో 3 1 × 3 30 1/30 అయింది. ఓకేనా, కన్ఫ్యూజన్ లేదు కదా. 1/f అనేది 1/30 వచ్చింది. క్రాస్ మల్టిప్లికేషన్ అలా చేయండి, రెసిప్రోకల్ అలా చేయండి. f1 × f = 30 cm రావడం జరిగింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏ 30 వచ్చింది? +30 వచ్చింది. అంటే ఎఫ్ ప్లస్ రావాలి, పాజిటివ్ రావాలి. కాన్వెక్స్ కోసం పాజిటివ్ వచ్చింది. తర్వాత మ్యాగ్నిఫికేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం.
మ్యాగ్నిఫికేషన్. మ్యాగ్నిఫికేషన్ని మనం స్మాల్ ఎంతో డినోట్ చేస్తాం. దానికి రెండు ఫార్ములాస్ ఉంటాయి, v/u ఆర్ h'/h. అవి మనకి సైజ్ ఆఫ్ ది ఇమేజ్, సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇచ్చినప్పుడు మాత్రమే h'/h వాడతాం. సో దీనికి v/u యూజ్ చేసేద్దాం. v తెలుసు, u తెలుసు. v ఎంత +90, u ఎంత -45. మైనస్ పైన రాసేద్దాం, -90/45. జస్ట్ సింబల్ మూవ్ చేశాను అంతే. ఇది 45 1 జార్, 45 2 జార్, అంటే -2 రావడం జరిగింది. మ్యాగ్నిఫికేషన్ వచ్చి -2. సో ఒకసారి కంక్లూజన్ చెప్పేద్దాం. నేమ్ ది కైండ్ ఆఫ్ లెన్స్. ది లెన్స్ ఈజ్ కాన్వెక్స్ లెన్స్. నెక్స్ట్, ఫైండ్ ది ఫోకల్ లెంత్ ఆఫ్ ది లెన్స్. ది ఫోకల్ లెంత్ ఆఫ్ ది లెన్స్ ఈజ్ 30 cm. ఫైండ్ ది మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ది ఇమేజ్. ది మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ -2. సో దీంతో మనకి ప్రాబ్లం నెంబర్ 7 అనేది కంప్లీట్ అయింది.